హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే, యాజ్ యూ ఆల్ నో నా బర్త్డే. సో, బర్త్డే కాబట్టి ఐ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ సమ్ టైమ్. సో, ఈరోజైతే నా సెల్ఫ్‌కి నేను కొంచెం టైం ఇవ్వాలి అని అనుకుంటున్నాను. త్రూ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ బేసిక్ బాడీ కేర్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో, ఏంటి అంటే ఫస్ట్ నా బర్త్డేకి నేను ఎప్పుడూ ఇంతలా టైం స్పెండ్ చేయాలి అని అనుకోలేదు. జస్ట్ బర్త్డే వచ్చింది ర్యాండమ్‌గా. నేను ఓకే డ్రెస్ వేసుకున్నాను, రెడీ అయిపోయాను, ఓకే అన్నట్లుగా ఉంటుండే. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను కొంచెం హీలింగ్ ప్రాసెస్ నుంచి బయటికి రావడము, నేను కొంచెం నా సెల్ఫ్‌గా నేను కొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్పేసి నాకు అర్థమైంది. లవింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ సెల్ఫిష్ నాకు తెలిసి. సో, అందుకే నేను నా సెల్ఫ్ కేర్ కోసం అని చెప్పి ఈరోజైతే నేను బర్త్డే ప్రిపరేషన్ అవుతున్నానన్నమాట. సో, నా బర్త్డే వ్లాగ్ చూడండి. అండ్ మీరు కూడా మీ బర్త్డేకి ఏం చేస్తారు, బర్త్డేకి ముందు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది కూడా కామెంట్ చేయండి. సో, ఈరోజైతే ఈ వీడియోలో నా స్కిన్ కేర్, నా హెయిర్ కేర్ ఎవ్రీథింగ్ చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ హెయిర్ కేర్ కోసం అయితే నేను ఇక్కడ బ్లాక్ హెన్నా యూస్ చేస్తున్నాను. ఇలా నార్మల్గా రంగోలీ డిఫరెంట్ కలర్లో వస్తుంది కదా, మెరూన్లో, అలా కాకుండా నేను బ్లాక్ హెన్నా తీసుకున్నాను. నాకు హెయిర్ బ్లాక్గానే ఉంటే ఇష్టం. సో, ఇంకా అందులో నేనైతే డికాషన్ యాడ్ చేశాను. ఇందులో మనము ఇంకా పెరుగు, ఇంకా ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేను అవి ఏం మిక్స్ చేయడం లేదు. అండ్ నేను ఈ హెన్నా కూడా ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను. ఇది కలపగానే ఇలా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకా దీంట్లో నాకు హెయిర్కి కోకోనట్ ఆయిల్ పెట్టలేదు కాబట్టి ఇందులోనే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేశాను. ఇంక ఇప్పుడైతే నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుందో ఏమో, అప్లై చేసుకునేటప్పుడు భయమైంది. అంటే పోతుందా లేదా వాటర్తో వాష్ చేసేటప్పుడు అని చెప్పేసి. అండ్ హెయిర్ని అయితే ఇలా పెట్టుకుంటే మనకి డ్యామేజ్ కూడా అవ్వదంట, ప్యాక్ అప్లై చేసుకుంటూ. అండ్ నేనైతే మొత్తం హెయిర్కి అప్లై చేసుకున్నాను, హెయిర్ లెంత్ మొత్తం. ఇంకా ఇలా మొత్తం అప్లై చేశాక మనమైతే ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. సో, ఇదైతే నా బర్త్డేకి నేను తీసుకుంటున్న ఫస్ట్ స్టెప్ నా హెయిర్ కేర్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఒక 1 అవర్ వెయిట్ చేస్తాను. ఇంకా ఈలోపు మనం స్కిన్ కేర్ అయితే చేసుకున్నాము. సో, నేను స్కిన్ కేర్ నార్మల్గా మనం ఇంట్లో వాటితోటి ఇంట్లో చేసే రెమెడీసే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అందులో ఫస్ట్ క్లెన్జింగ్ కోసం అయితే నేను ఇక్కడ రా మిల్క్ తీసుకున్నాను. ది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత డర్ట్ రిమూవ్ చేసిందో. ఇంకా తర్వాత అయితే నా దగ్గర ఈ సిలికాన్ స్క్రబ్బర్ ఉంది. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ స్క్రబ్ అవ్వడానికి. సో, నేనైతే ఇక్కడ మంచి షుగర్ ఇంకా కాఫీ పౌడర్ వేసి స్క్రబ్బింగ్ అయితే చేసుకుంటున్నాను. మనకు మంచిగా ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ ఫేస్ కూడా చాలా గ్లో అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇదైతే. అండ్ ఈ సిలికాన్ స్క్రబ్ అయితే మనకి హ్యాండ్ పెయిన్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, నేనైతే ఒక 5 మినిట్స్ అలా స్క్రబ్ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, డర్ట్ అంతా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది కదా. అండ్ థర్డ్ స్టెప్లో నేనైతే ఇక్కడ హైబిస్కస్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇందులో మనం కావాలనుకుంటే పెరుగు యాడ్ చేయొచ్చు, రోజ్ వాటర్ యాడ్ చేయొచ్చు. బట్ నా దగ్గర రెండు అవైలబుల్గా లేవు. సో, అందుకే మిల్క్ యాడ్ చేసి ఇలా ప్యాక్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నేను ఫేస్కి మొత్తం అయితే అప్లై చేస్తున్నాను. ఇంకా నెక్కి కూడా అప్లై చేస్తున్నాను. మిగిలిపోయిందంటే పెట్టుకోగానే పింక్ కలర్లో వెరైటీగా కనిపించింది. ఇంకా తర్వాత అయితే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను ఇంకా బాత్ చేసి వచ్చాక. సో, ఇలా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు థర్డ్ స్టెప్ అనమాట. ఇప్పుడు నేను తీసుకుంటుంది ఏంటిదంటే, ఇది పెడిక్యూర్ అంటారా ఏమో నాకు తెలీదు. నాకు తెలిసిన కొన్ని స్టెప్స్ యూస్ చేసి నేనైతే నా లెగ్స్కి ఇంకా నెయిల్స్కి మంచి కేర్ తీసుకోవాలనుకున్నాను. సో, అందుకే నేను ఒక వామ్ వాటర్లో కొంచెం సోడా, కొంచెం షాంపూ వేసి ఇలా నేనైతే కాళ్ళు అందులో డిప్ చేశాను. తర్వాత మంచిగా నేను నెయిల్ కట్టర్ తోటి నెయిల్స్ కట్ చేశాను. ముందే కట్ చేయవచ్చు, బట్ నా నెయిల్స్ చాలా హార్డ్గా ఉంటాయి, రావు. సో, అందుకే కొంచెం సేపు వాటర్లో నానితే వస్తాయని చెప్పేసి నేను ఒక 10 మినిట్స్ అలా సోక్ చేశాక నా నెయిల్స్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను చేసిన మిస్టేక్ ఒకటి, నేను నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా,
నేను నెయిల్ పాలిష్ అసలు రిమూవ్ చేయలేదు, అలానే చేసేసాను. సో మీరు ఎప్పుడైనా ఇలా పెడిక్యూర్ చేసుకోవాలనుకున్నా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి చేసుకోవడం బెటర్. సో ఇదైతే తర్వాత నేను నెయిల్స్ కట్ చేశాను. ఇంకా నెయిల్స్ కట్ చేశాక ఇప్పుడు మనము స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాం. నా దగ్గర ఈ ఎవర్డ్యూట్ స్క్రబ్ అలానే ఉండిపోయింది, నేను ఇంతకు ముందుకు తీసుకున్న ప్యాకెట్. ఇంకా హోమ్ రెమెడీ కాకుండా ఇలా ఈ స్క్రబ్బర్ తోటి చేసేసుకుందామని చెప్పి మంచిగా ఎవర్డ్యూట్ స్క్రబ్ అప్లై చేసి లెగ్కి ఫుట్కి మొత్తం మంచిగా అప్లై చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. అదే వామ్ వాటర్ తోటి అయితే నేను వాష్ చేసుకున్నాను, మళ్ళీ డిఫరెంట్గా ఏం తీసుకోలేదు. ఇంకా తర్వాత మంచిగా కాళ్ళు తుడుచుకుంటే ఇలా ఉన్నాయన్నమాట, డర్ట్ అంతా రిమూవ్ అయిపోయినట్లుగా ఉంది. అండ్ ఇప్పుడైతే మనము మంచి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేద్దాము. ఇంకా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది మంచిగా. ఇంకా తర్వాత అయితే నేను మ్యాక్స్ వీడియోలో కనిపించకపోవచ్చు. సో ఇలా లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకే నా బర్త్డే కూడా నేను లైట్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనకి హ్యాండ్స్కి ఉన్న నెయిల్స్కే చూసుకుందాము. ఇది మ్యానిక్యూర్ కాదు, మ్యానిక్యూర్ లాంటిది అంతే. సో ముందుగా అయితే నేను నా నెయిల్స్ని కట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే నాకు నచ్చినట్లుగా నేనైతే షేప్ చేస్తున్నాను. బేసికల్గా నా నెయిల్స్ అంతా షేప్ అవ్వవు, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను, లేకపోతే మొత్తానికి నెయిల్స్ తీసేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే నేను ఓవల్ షేప్లో అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత సేమ్ వామ్ వాటర్ తీసుకొని అందులో సోడా ఇంకా షాంపూ మిక్స్ చేశాను. ఇంకా సోడా షాంపూ మిక్స్ చేసి నా హ్యాండ్స్ని అయితే నేను ఒక 10 మినిట్స్ అలా సోక్ చేశాను. ఇంకా తర్వాత అయితే నేను ఇందులో కాఫీ పౌడర్తో స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను. ముందు కాఫీ పౌడర్ వేసి ఈ స్క్రబ్బర్ ఉంది నా దగ్గర. సో ఈ స్క్రబ్బర్ తోటి అయితే నేను మంచిగా స్క్రబ్ చేసుకుంటున్నాను బోత్ హ్యాండ్స్కి. అండ్ కాఫీ ఎప్పుడైనా ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఇక్కడైతే నేను నా హ్యాండ్ స్క్రబ్బింగ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది అయిపోయాక మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకున్నాను. అంతే, నేను సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యాను, ఏమంతా హెవీగా తీసుకోలేదు. సో ఇలా నేను నా మ్యానిక్యూర్ కూడా కంప్లీట్ చేశాను, మ్యానిక్యూర్ లాంటిది. సో ఫైనల్లీ నాకు నచ్చిన నెయిల్ పాలిష్ తోటి నా బర్త్డే రీసెట్ అండ్ ప్రిపరేషన్ అయితే ఎండ్ చేసేసాను. సో ఇంతసేపు నా బ్లాగ్ అయితే చూశారు కదా. నేను నా హెయిర్కి కానీ నా స్కిన్కి కానీ అలాగే నా పర్సనల్ కేర్ కానీ నేను ఎలా తీసుకున్నానో. సో ఈ బర్త్డే నాకు కొంచెం స్పెషల్, మరి అంత కాదు. మీ హ్యాపీ బర్త్డే, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ నన్ను విష్ చేయండి. అండ్ మై బ్లాగ్ అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను లాస్ట్ ఒక వర్డ్ చెప్పాలి అనుకుంటున్నాను. లవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ నాట్ సెల్ఫిష్, బీయింగ్ సెల్ఫిష్ ఇస్ ఓకే బట్ బీయింగ్ అదర్ ఈజ్ నాట్ చెప్పాలి అని చెప్పేశాను. సో మీకు అలానే అనిపించిందా కామెంట్ చేయండి. అండ్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అంటిల్ దెన్, బాయ్ బాయ్.